ప్రైజల దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని అభిషేకము ద్వారా మీరు బలపరచబడాలి, వాక్యములో బలపరచబడాలి, విశ్వాసములో బలపరచబడాలి. యెహోషాపాతు రాజును మనము చూస్తాం. యెహోషాపాతు రాజు అయిన వెంటనే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తన యొక్క యూద రాజ్యాన్ని, పట్టణాలను ఆయన బలపరుచుకున్నాడు. చుట్టూ శత్రువు రాకుండా చుట్టూ ప్రాకారములలో కావలి వారిని ఉంచినట్లు వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. తన పితరుడైన దావీదు ఎలాగైతే పూర్వపు దినాలలో నడుచుకున్నాడో అదే విధముగా దేవునిని ఆశ్రయించి దేవునికి ఇష్టమైనవన్నిటినీ కూడా యెహోషాపాతు చేసినట్లు చూస్తూ ఉన్నాం. అందువలన దేవుడు అతనికి సహాయకుడుగా ఉన్నాడు. ఆయన పేరును, కీర్తిని గణపరిచినట్లు చూస్తూ ఉన్నాం. ఆయన వర్ధిల్లినట్లు చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ కుటుంబము వర్ధిల్లాలంటే, నీ యొక్క సేవ పరిచర్య వర్ధిల్లాలంటే నీ యొక్క సంఘమును నువ్వు బలపరుచుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు బలపరుచుకోవాలి. ఎలా బలపరుచుకోవాలి? వాక్యములో మనం చూసినట్లయితే యెహోషాపాతు రాజు 16 మంది లేవీయులను ఎన్నుకొని తన పట్టణములన్నిటిలో కూడా దేవుని ధర్మశాస్త్ర గ్రంథము వినబడాలి. అదే విధముగా నీ సంఘములో దేవుని వాక్యము వినబడాలి. నీ సంఘములో ఎప్పుడు కూడా ప్రార్థన ధూపము వేయబడాలి. అదే విధముగా మనం చూసినట్లయితే కొర్నేలిని చూస్తాం. కొర్నేలి తన ఇంటి వారందరికీ కూడా ప్రార్థన చేస్తున్నట్లు తన కుటుంబాన్ని బలపరుచుకుంటున్నాడు. ఈరోజు కుటుంబపు యజమానుడిగా నీ ఇంటిలో వాక్యం ఉన్నదా? నీ ఇంటిలో ప్రార్థన ఉన్నదా? ఇది నువ్వు గమనించాలి. ఇదిగో రాజు అయిన వెంటనే పట్టణములో ఏముండాలని యెహోషాపాతు రాజు యొక్క ఆలోచన తట్టినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా పట్టణములో ధర్మశాస్త్రము ప్రతి వ్యక్తికి వినబడాలి. ఇది నువ్వు చేయాలి. కుటుంబపు యజమాని నీ పిల్లలందరికీ దేవుని ధర్మశాస్త్రమును బోధించినప్పుడు, దేవుని వాక్యమును బోధించినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ యొక్క కుటుంబాన్ని బలపరుచుకోవాలి, నీ సంఘం